చిత్తూరు జిల్లా కుప్పంలో పూల రైతుల ఆవేదన చెందుతున్నారు. బంతి, చామంతి పూలకి సరైన రేటు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేజీ 5 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించే స్తోమత లేక రోడ్డు పక్కనే పూలను పడేశారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇబ్బంది కలిగింది. కానీ ఈరోజు చాలా దారుణంగా పడిపోయింది బంతిపూల మార్కెట్. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వేకోట మరియు చింతామణి ఎక్కువగా పూలు దిగుబడి ఉంది కాబట్టి ఇక్కడ రైతులు చాలా నష్టపోతున్నారు. కానీ ఈరోజు వ్యవసాయానికి కూలీలు దొరక్క, మందులు దొరక్క చాలా అవసరాలు పడుతున్నారు. నార్లు సబ్సిడీలు ఇవ్వాలని మరీ కోరుతున్నాము. ఎప్పుడైతే నార్లు ఇస్తారో ఆ రోజు సబ్సిడీ రేట్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి సకాలంలో నార్లు వచ్చి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ నాట వర్షాలు పడి మాకు తోటలన్నీ నాశనాలు అయింది. గిట్టుబాటు ధరలు లేకుండా మేము కింద పోస్తున్నాము. మాకు మీ గవర్నమెంట్ సహాయం మాకు అందించవలసిందని మేము కోరుతున్నాము. మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మా రైతులు పైకి కొనుక్కోనేకి కష్టంగా ఉంది. ధర లేకుండా బంతిపూలు 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతున్నాయి. చామంతి 30 రూపాయలు 20 రూపాయలు అమ్ముతుంది. కోత కూరలో గిట్టుబాటు కాలేదు. మాకు అన్నీ లాస్గా ఉంది. మాకు గవర్నమెంట్ దీన్ని భరించాలి. కుప్పంలోని పూల రైతుల ఆవేదనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే సీఎం సొంత నియోజకవర్గంలోనే ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే చామంతి, బంతి పూలు అంటే ప్రధానంగా పూలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పూలు ఏదైతే ఆంధ్ర కావచ్చు, మరోవైపు తెలంగాణ ఏ ప్రాంతంలో అయినా సరే రేటు సుమారు 1 కేజీ ధర మామూలు రోజుల్లో చూసుకున్నట్లయితే 120 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి. అదే శుక్ర శనివారాల సమయంలో చూసుకున్నట్లయితే 200 రూపాయలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ రైతు ఏకంగా అమ్మాలనుకుంటే కేవలం 10 రూపాయలే కేజీ చెప్పడం ఇటు దళారీలు దోచేస్తున్నారు. మరోవైపు ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మేము అక్కడికి పంపించలేని పరిస్థితుల్లో ఇక్కడ నెలకొందని చెప్పేసి ఇక్కడ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం కర్ణాటక ప్రాంతాల నుంచి మాత్రమే ఈ చామంతి పూలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కానీ ఆ ప్రాంతంకు దగ్గరలో ఉన్నటువంటి కుప్పంలో నుంచే ఈ పూలని అయితే ఎగుమతి చేస్తుంటారో అక్కడ రైతులకే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అక్కడ రైతులు ఇంత లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టి మేము ఇప్పుడు కేవలం కేజీలలో కేవలం 5-10 రూపాయలకి మేము అమ్ముకోవడంపై చాలా బాధ అవుతోంది. ఇప్పటికే ఇంత డబ్బు నష్టం అవుతోంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అయినా శ్రద్ధ తీసుకొని ఇక్కడ కార్గో ఏదైతే కార్గో ఏర్పాటు చేయాలి అంటే ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ప్రధానంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వేరే ప్రాంతాలకి ఈ పూలని తరలిస్తే ఎక్కువ ధరలకి విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వచ్చి దళారులు మాత్రం కేవలం అతి తక్కువ ధరలకు ఈ రేట్లకి ఇస్తేనే తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడంతో రైతులు పూర్తిగా పూలని అంటే వాళ్ళకి అమ్మే బదులు వాళ్ళకి తెచ్చి వాళ్ళకి అప్పచెప్పే బదులు పూర్తిగా రోడ్ల పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా రోడ్ల పైన వాళ్ళ పూలనైతే పారవేస్తున్న పరిస్థితి ఎక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో పూల రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.